హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S0001. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మన అమరావతిని ప్రకటించడం జరిగిందో ఆ రోజు నుంచి వైసీపీ ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా అమరావతి రాజధాని పైన విషం కప్పడం జరుగుతుంది. ఈ రోజు ఏకంగా వీళ్ళు ఎంత దారుణానికి పాల్పడడం జరిగిందంటే ఏకంగా అమరావతిలో నివసిస్తున్న ప్రజలపైనే వీళ్ళు చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి ఈరోజు అమరావతిలో నివసిస్తున్న ప్రజల గురించి చాలా నీచంగా అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడారో ఒకసారి మీకు కూడా వినిపిస్తా వినండి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇది చెప్తే నమ్మరండి, ఎందుకంటే ఆయన ఏమంటారండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కౌంటర్గా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బులుగు మీడియా ఉందో ఆ మీడియాలో ఈరోజు కృష్ణంరాజు అని చెప్పి ఒక రాజకీయ విశ్లేషకుని తీసుకురావడం జరిగింది. మనోడికి నాకు తెలిసి ఒక 60 సంవత్సరాలు ఉంటుండొచ్చు, కానీ బుద్ధి మాత్రం చిన్నపిల్లలకు ఉన్న బుద్ధి కూడా లేదు. అంత నీచంగా ఈరోజు అమరావతిలో నివసిస్తున్న ప్రజల గురించి మాట్లాడడం జరిగింది. అంటే అమరావతిలో ఉన్న ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓట్లు లేకపోతే వాళ్ళ గురించి ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మాట్లాడింది కృష్ణంరాజు గారు అయినా అది ఎవరి ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో మాట్లాడుతుంది. ఖచ్చితంగా మాట్లాడుతుంది మనోడు కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించడం జరుగుతుంది. ఒక స్క్రిప్ట్ ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్లో ఏముందా అని చూసుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజల గురించి ఇంత దారుణంగా ఈ వ్యక్తి ఈరోజు మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే అమరావతి పరిధిలో ఉండడం జరుగుతుందో ప్రాంతాలు గుంటూరు, తెనాలి, అమరావతి, గన్నవరం ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తడం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా ఈరోజు వేషల అని చెప్పి అనడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజకీయ విశ్లేషకుడు. అయితే ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అమరావతిలో లేరా? సో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే సాక్షాత్తు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కొంపెక్కడుంది, అది కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది కదా. అలాగే విడుదల రజని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే అంబటి రాంబాబు వీళ్ళ ఇల్లు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి కదా. మరి ఇంత దారుణంగా ఈరోజు రాజధాని గురించి, రాజధానిలో నివసిస్తున్న ప్రజల గురించి వీళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. అయితే ఏదైతే కృష్ణా ఇంకా గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో ఎవరైతే ప్రజలు నివసించడం జరుగుతుందో వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకపోతే ఈరోజు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది మేధావులు కామెంట్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఆయన అనుచరుడు కదా అని చెప్పి. అయితే ఇక్కడ మాట్లాడిస్తున్న ఛానల్ ఎవరిది, దాని ఓనర్ ఎవరు అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఇతనైనా పైనుంచి మాట్లాడిస్తుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. అమరావతిలో ఉన్న ఆడపడుచుల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం జరుగుతుంది కదా. మరి ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అక్కడ నివసించడం జరుగుతుందో అమరావతిలో వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు లేదా? ఒక ఆడపడుచుల గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అయితే ఎవరైతే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఆడపడుచులు ఉన్నారో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా మాట్లాడించిన తర్వాత నాకు తెలిసి బుద్ధున్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటేయడు. అలాగే కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఏదైతే గుణదల ప్రాంతం ఉందో అక్కడ మేరీమాత దేవాలయం ఉంది, అలాగే ఇంద్రకీలాద్రిలో దుర్గామాత దేవాలయం ఉంది, అలాగే అమరావతిలో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. సో ఇంత పవిత్రమైన ప్రాంతం గురించి ఈ నీచుడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే దీని వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళను ఇలా మాట్లాడమని ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.